మనకు అనుగ్రహించిన నూతన వత్సరం అనేక రీతిలుగా దేవుని ఆశీర్వాదాలు, ఆనందాలు, ఆశీస్సులు ఆస్వాదిస్తూ ఆనందకరంగా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం. ఈ క్రిస్మస్ సీజన్లో చాలా కార్యక్రమాల నేపథ్యంలో చాలామంది అలసిపోయారు. మరి కొంతమందికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. మరి పాస్టర్ గారు, నేను కూడా కొంత బలహీనత ఉన్నాం. అయినప్పటికీ మొదటి వారంలో కార్యక్రమాలు స్కిప్ కాకూడదన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. సమూయేలు 2వ గ్రంథం ఆధారంగా దావీదు చరిత్రను మనము ముగించాం. సో కానీ దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఇంకా కొంత భాగం కొనసాగింపు ఉంది. కాబట్టి ఆ కొనసాగింపు గురించి కొంత మనం మాట్లాడుకోవాలని తలస్తున్నాను. వాస్తవంగా అయితే డైలీ డివోషన్స్లో దావీదును మనం ముగించి సొలొమోను దగ్గరికి వెళ్ళిపోయాం. మరి అలా ముందుకు వెళ్ళటానికి గల కారణాల్లో డైలీ డివోషన్లో టాపికల్గా వెళ్తాం. ఒక టాపిక్ తీసుకుంటాం, ఆ టాపిక్ను మనం డీల్ చేస్తూ ఉంటాం. ఒక అంశాన్ని సరణి అంటారు, అంశాన్ని తీసుకుంటాం, అంశం మీద మనం వెళ్తాం. కానీ బైబిల్ స్టడీలో టాపిక్ కాకుండా ఎక్స్పోజిటరీగా వెళ్తాం, ఎగ్జిజిటికల్ అంటారు. అనగా అందులో ప్రతి అంశాల్లోంచి కొంత లోతైన భావాన్ని వెలికి తీయటానికి. అలా ఎక్సిజిటికల్గా చేయాలంటే డివోషన్లో కష్టం. ఎందుకంటే ఆ సమయం క్లుప్తంగా ఉంటుంది, కాన్సన్ట్రేషను అంతగా ఉండదు. ఆ డివోషన్ అనేది కొంత సిద్ధపాటుకు అవసరమైంది. కానీ ఇక్కడ మనం బైబిల్లో లోతుగా వెళ్తున్నాం కాబట్టి సో బైబిల్ స్టడీకి డైలీ డివోషన్స్కి సేమ్ సిరీస్లో సేమ్ టెక్స్ట్లో పోతున్నప్పటికి కూడా మన యొక్క ఎక్స్పోజిషన్లో కొంత మార్పు ఉంటుంది, తప్పనిసరిగా కొంత మార్పు ఉంటుంది. అందుకే కొంతమంది భావన ఏంటంటే డైలీ డివోషనల్ వింటున్నాం కదా ఆల్రెడీ అనే భావన కొంతమందికి ఉంది. అందుకోసం ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. సో 2 క్రానికల్లో 21st చాప్టర్ వరకు గతంలో మనం కంప్లీట్ చేసాం. వీఆర్ కమింగ్ టు 22nd చాప్టర్, 22వ అధ్యాయానికి వచ్చాం. 22వ అధ్యాయంలో మొదటి మాట, మరియు దేవుడిని యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. సో కొంత మనము వెనక్కి వెళ్తే చాలా కాలమైంది కాబట్టి 21వ అధ్యాయంలో దావీదు జనసంఖ్య లెక్కించమని చెప్పడం, అది దేవునికి కోపము కలగడం. మరి దేవుడు 3 ఆప్షన్స్ దావీదుకి ఇస్తాడు 21వ అధ్యాయంలో. ఆ మూడింట్లో మరి అవి అయిపోయిన తర్వాత 18వ వచనంలో ఎబూసీడన ఒర్నాను కళ్ళ మందు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించటకై దావీదు అచ్చటికి వెళ్ళవలని దావీదునకు ఆజ్ఞేయమని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారం దావీదు అక్కడికి వెళ్ళెను. సో ఈ ఒర్నాను కళ్ళములో మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయం. ఈ ఒర్నాను కళ్ళములో దేవుని దూత ప్రవక్త అయిన గాదు ద్వారా ఒక క్రొత్త స్థలాన్ని చూపిస్తారు. ఆ స్థలాన్ని చూసిన వెంటనే 22వ అధ్యాయం ప్రారంభ వచనంలో దావీదు అంటాడు, యెహోవా నివాస స్థలము ఇదే, దేవునికి బలిపీఠము ఇక్కడే. ఈ మాట దావీదు పలకటానికి కొంత నేను నేపథ్యాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దావీదు దేవాలయం నిర్మించాలనుకుంటాడు, దేవునికి నివాసం నిర్మించాలనుకుంటాడు. ఆ నిర్మాణంలో ఆయన అన్నది ఏంటంటే, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నివాసం ఉంటే నా దేవుని మందిరం గుడారంలో ఉండేటి, మందసం గుడారంలో ఉంది కాబట్టి కట్టాలన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా నువ్వు కాదు నీ కుమారుడు కడతాడని చెప్తాడు. అది మనకు ఆ స్టోరీ తెలుసు. కానీ దావీదులో ఆ ఆశ, ఆ ఆసక్తి చావదు. ఈరోజు కానీ ఆ తర్వాత కానీ మనం డీల్ చేసే అంశాలు కూడా ఆ ఆసక్తి మేరకే కనిపిస్తాయి.
ద ఇంట్రెస్ట్ వాట్ డేవిడ్ వాస్ హ్యావింగ్ టువర్డ్స్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్. సో ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని ప్రత్యేకంగా అంతకుముందు ఉన్న స్థలాన్ని కాకుండా వేరొక కొత్త స్థలాన్ని చూపించగానే ఆ స్థలాన్ని చూసిన వెంటనే దావీదు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని చెప్పడం కనబడుతుంది. దానికి ముందు 28, 29 వచనాలు, 21 వచనం చూడండి. ఎబూసీయుడైన ఒర్నాను కళ్ళ మంది యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకుని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులో ఉన్నత స్థలముందు ఉండెను. దావీదు యెహోవా దూత పట్టుకున్న కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. ఎక్కడికి? గిబియోనుకు వెళ్ళలేకుండా ఉండెను. భయపడ్డాడు అక్కడికి వెళ్ళటానికి, ఎందుకంటే దేవుని దూత అక్కడ కత్తి పట్టుకొని నిలబడింది కాబట్టి క్రొత్త స్థలాన్ని చూపించగానే అక్కడ వచ్చి ఇదే దేవుని. సో ఒక్కసారి మనము యెహోషువ ద్వారా వారు బయలుదేరి ఈ వాగ్దాన భూమిలోనికి వచ్చినప్పుడు మరి వివిధ రీతిలుగా వివిధ ప్రదేశాల్లో వారు సంచరించారు. ఫైనల్లీ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని మందసం ఎక్కడుంది? షిలోహులో ఉంది కదా. షిలోహులో ఉంది. అక్కడనే హన్నా ప్రార్థించింది. అక్కడనే ఏలీ అతని కుమారులు వారి గురించి వృత్తాంతం రాయబడింది. మరి అదే షిలోహులోనే సమూయేలు మరి బాలుడిగా ఎదుగుతాడు. సమూయేలును దేవుడు ఎన్నుకుంటాడు. మరి ఆ తర్వాత కాలంలో ఆ షిలోహులోంచి 4వ అధ్యాయంలో దేవుని మందసము యుద్ధ భూమిలోనికి తీసుకుని వెళ్తుంది. ఈ స్టోరీ తెలుసు కదా. యుద్ధ భూమిలోనికి తీసుకుని వెళ్తారు. దేన్ని తీసుకెళ్తారండి? దేవుని మందసాన్ని తీసుకెళ్తారు. దేవుని మందసాన్ని. పాస్టర్ గారు మీరు కూడా ఇటు వస్తే బాగుంటుంది. కొద్దిగా ఇట్లా పెట్టుకున్నాను నా కెమెరా, ఇటు ఫోకస్ చేస్తాను. దేవుని మందసాన్ని యుద్ధ భూమికి తీసుకుని వెళ్తారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. షిలోహులో ఉన్న దేవుని మందసాన్ని యుద్ధ భూమికి వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ ఫిలిస్తీన్లు పట్టుకెళ్తారు. మనకు బాగా తెలిసింది, ఇంతకుముందు డీల్ కూడా చేశాం కాబట్టి నేను క్లుప్తంగా ఒక్కొక్కటిగా వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి కలిగిన ఆ సమస్య నేపథ్యంలో మరలా వారు వెనక్కి పంపిస్తారు. వెనక్కి పంపించినప్పుడు కిర్యత్యారీములో అబినాదాబు ఇంట్లో మందసాన్ని ఉంచడం జరుగుతుంది. ఓకే, అనగా షిలోహు వాజ్ ది ఫస్ట్ ప్లేస్ ఆఫ్ గాడ్స్ డ్వెల్లింగ్. నిబంధన మందసము షిలోహులో ఉంచబడింది మొట్టమొదటిగా. అక్కడి నుంచి ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయి తిరిగి ఆ మందసం ఎక్కడ వస్తుంటే అబినాదాబు ఇంట్లో పెట్టబడతారు కిర్యత్యారీంలో. సమూయేలు పెరిగి పెద్దవాడైన తర్వాత సమూయేలు కాలంలో ఎక్కడ కూడా ఈ నిబంధన మందసం గురించిన ఊసు కనిపించదు. అలాగే సౌలు కూడా నిబంధన మందసం గురించి పట్టించుకోడు. వీరిద్దరి కాలంలో ఫిలిస్తీన్లు తీసుకువెళ్ళారు. అది కిర్యత్యారీం వచ్చింది. అక్కడ అబినాదాబు ఇంట్లో ఉంది. కానీ ఆ కాలంలో బహుశా సమూయేలు అతను రామాలో ఉంటున్నాడు కాబట్టి రామా అతనికి కొద్ది కంఫర్టబుల్ ప్లేస్ ఉండవచ్చు. అండ్ ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా 3 పాత్రలు పోషిస్తున్నాడు కాబట్టి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో యాజకత్వ బాధ్యతను నిర్వర్తించడం కష్టం. కాబట్టి ప్రవక్తగా డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళాలి. కాబట్టి ఆయన ఈ మందసం విషయంలో కొంత శ్రద్ధ చూపించలేదు, లేకపోతే ఆసక్తి కనపరచలేదు, లేకపోతే ఒకవేళ చూపించినప్పటికీ ఆ విషయాలు మనకు అందించబడలేదేమో తెలియదు. బట్ ఆయన కాలంలో శామ్యుయల్ బ్రతికి ఉన్నంత కాలం ఈ మందసం గురించిన ఆలోచన రాదు. సౌలు ఆ ఆలోచన చేయడు. కానీ దావీదు సింహాసనానికి వచ్చిన తర్వాత 2 శామ్యుయల్ 6th చాప్టర్లో మనకు తెలిసిందే, ఈ అబినాదాబు గృహములో ఉన్న మందసాన్ని తీసుకుని రావాలని కోరుకుంటాడు. ఆ మందసం తీసుకుని రావడానికి ఉజ్జాను, అయ్యోను ఎన్నుకుంటాడు. ఎద్దుల బండి మీద తీసుకువస్తారు. అక్కడ ఉజ్జా చనిపోతాడు. అదే అధ్యాయంలో 16-10లో ఒబేదెదోములో ఇంట్లో ఆ మందసాన్ని వదిలిపెట్టి దావీదు భయపడి వచ్చేస్తాడు.
దేవుడు అతన్ని దీవించడం జరుగుతుంది. ఆ తర్వాత 11 నుంచి 17 వచనాల్లో 2 శామ్యూయల్ 6th చాప్టర్ మరి దావీదు మరలా తన తప్పు తెలుసుకొని యాజకుల యొక్కను తీసుకొని మళ్ళీ ఆ మందసాన్ని యాజకుల భుజం మీద తీసుకుని వచ్చి దావీదు ఏర్పరిచిన గుడారంలో ఉంచుతారు. సో ఆ గుడారాన్ని ఉంచే సమయంలో ఒకసారి 2 శామ్యూయల్ 6th చాప్టర్ 17th వర్స్ చూద్దామా. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలంలో ఉంచగా దావీదు దహన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించెను. సో ఇక్కడ దావీదు ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఒక గుడారాన్ని ఏర్పరిచి జాగ్రత్తగా గమనించండి, మందసాన్ని తీసుకుని వచ్చి ఒక గుడారాన్ని ఏర్పరిచి అక్కడ ఉంచుతాడు. ఆ మందసము తీసుకుని వచ్చి పెట్టిన ఆ ప్రదేశం అంటే దావీదుపురం అని పిలిచారు. అనగా యెరూషలేములో ఉండి ఆయన పరిపాలిస్తున్నాడు. దావీదుపురం అని చెప్పడానికి గల కారణం అంటే బహుశా దావీదుపురం అంటే బెత్లెహేం, యూదయ బెత్లెహేం అని సెన్సస్ విషయంలో మనము క్రిస్మస్ టైంలో మాట్లాడుకున్నాం కదా. కాబట్టి యెరూషలేము బెత్లెహేము దాదాపు 6 మైళ్ళ దూరమే, చాలా దగ్గర. కాబట్టి బహుశా బెత్లెహేంలో దావీదు గ్రామం అది. ఎందుకంటే దావీదుని ఎన్నుకోవటానికి శామ్యూయల్ యెషై ఇంటికి వెళ్ళినప్పుడు బెత్లెహేం వెళ్తాడు. సో దావీదు పుట్టిల్లు అది, శామ్యూయల్ సొంత గ్రామం కాబట్టి దావీదుపురం అన్నప్పుడు అక్కడ పెట్టి ఉండవచ్చు అన్నది ఒక ఆలోచన. ఆ తర్వాత దావీదుపురంలో తీసుకుని వచ్చిన తర్వాత ఒకసారి మరలా దినవృత్తాంతములు 1వ గ్రంథం ఇందాకటి స్థలానికి వద్దాం. 22-29 చూద్దామా. సారీ 22-29 సమయంలోనే నిమిషం. ఓకే, 21-29లో మోషే అరణ్యమందు చేయించిన మొదటి దినవృత్తాంతంలో 21-29 మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందు ఉండెను. మీకు ఇక్కడ ఏమైనా కొద్దిగా ప్రశ్న కలిగిందా? షిలోహులో దేవుని మందసాన్ని వారు యుద్ధ భూమికి తీసుకువెళ్ళారు. దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకు వెళ్ళారు. దేవుని మందస్సము తిరిగి వచ్చి ఆ కిర్యత్యారీంలో ఉంచబడుతుంది. ఆ దేవుని మందసాన్ని దావీదు 2 పర్యాయాలు ప్రార్థన చేసి రెండవసారి తీసుకుని వచ్చి తన పురంలో పెట్టి అక్కడ ఏం చేస్తాడు, తన గుడారాన్ని నిర్మించి అక్కడ ఉంచుతాడు. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే మోషే చేయించిన ప్రత్యక్షపు గుడారము. మందసం ఒకటే కాదు కదా, ప్రత్యక్ష గుడారము, తర్వాత బలిపీఠము. సో ఒట్టి మందసాన్ని మాత్రమే వారు తీసుకెళ్ళారు. ఆ మందసం అంటే దేవుని సన్నిధి కాబట్టి. సో మందసం ఎప్పుడైతే తీసుకుని వెళ్ళారో ఇమ్మీడియట్గా ఈ గిబియోను వారు ఆ గుడారాన్ని తీసుకుని వెళ్ళి తమ గ్రామంలో ఉంచుకున్నారు. ఈ గిబియోనీలు గురించి కొంత మనము ఆలోచిస్తే యెహోషువ కాలంలో వారు కనాన్లో ప్రవేశిస్తున్నప్పుడు ఎరుకో తర్వాత ఈ గిబియోనీలు కొంతమంది వచ్చి పాత బట్టలు, ఎండిపోయిన రొట్టె ముక్కలు తీసుకుని వచ్చి మేము ఎక్కడి నుంచో వచ్చాము అని చెప్పేసి ఈ గిబియోనీలు మాట్లాడతారు. తెలుసా మీకు, గుర్తుందా మీకు? యెహోషువ 9వ అధ్యాయం 8వ అధ్యాయం ఉంది. ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం
11వ వచనం నుంచి, అప్పుడు మా పెద్దలు మా దేశపు నివాసులందరూ మాతో మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకుని వారు ఎదుర్కొని పోయి, మేము మీ దాసులం కనుక మాతో నిబంధన చేయడం అని చెప్పి మీ వద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకున్న మా ఇంట్లో నుంచి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికి ఎండి ముక్కలాయను, ఈ ద్రాక్షరపు సిద్ధలు మేము నింపినవి క్రొత్తవే, అవి చిరిగిపోయాను అంటూ ఎక్కడి నుంచో వచ్చిన వారుగా వారు ఒక పిక్చర్ ఇస్తారు. 17th వస్తుండే, ఇశ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణంలోకి వచ్చి వారి పట్టణంలో గిబియోను, కెఫీరా, బేరోతు, కిర్యత్యారీము, ఇవి గిబియోనీల పట్టణములు. వారు జాషువాను ఆనాటి ప్రజలను మోసం చేసి జాషువా యెహోవా నామమున వారితో ప్రమాణం చేస్తాడు. కాబట్టి తర్వాత యెహోషువ అడుగుతాడు, మీరు గిబియోనీలు ఈ ఊరోళ్ళే కదా, ఎక్కడి నుంచో వచ్చామని ఎందుకు చెప్పారంటే, దేవుడు మీ పట్ల చేసిన మాకు ఆశ్చర్యకారాలు చూశాక కాబట్టి మా ప్రాణాలు బతికించుకోవడానికి మేము చెప్పాల్సి వచ్చిందంటే, సో అప్పటి నుంచి వారు 23వ వచనం చూడండి, అదే అధ్యాయంలో, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకు వారును నీళ్లు చేదు వారినై ఉండక మారందుకు యెహోషువను చూచి, నీ దేవుడిని యెహోవా ఈ సమస్త దేశముని మీకిచ్చి మీ ఎదురు నిలవకుండా ఈ దేశ నివాసులను నశించినట్టు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించని నీ దాసులకు రూఢిగా తెలిపిన కనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగ చేస్తుంది, కాబట్టి మేము నీ వశమున ఉన్నాం. 27వ వచనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు గిబియోనీలను చంపకుండా వారి చేతిలోంచి విడిపించును. అయితే సమాజం కొరకును యెహోవా ఏర్పరచుకున్న చోట నుండి బలిపీఠం కొరకును కట్టెల నరుకు వారుగాను నీళ్లు చేదు వారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. సో కనాన్లో గిబియోనీలు కొందరు యెహోషువతో సంధి చేశారు. యెహోషువ వారితో ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన తర్వాత వారిని దేవాలయంలో పనివారుగా వారిని ఉండనిస్తారు. ఆ తర్వాత కాలంలో యెహోషువ గ్రంథంలోని 18వ అధ్యాయం చూద్దాం. 18:25 వచనం. బెన్యా 21 నుంచి, బెన్యామీనుల గోత్రమునకు వారి వంశంలో చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా ఎరికో, బెత్ హోగ్లా. ఈ క్రమంలో 26వ వచనంలో గిబియోను, రామా, బేరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకెము, ఇల్ఫెరా, ఈ పట్టణాలు బెన్యామీను గోత్రానికి అందించబడ్డాయి. కొంత మీకు కాన్సన్ట్రేషన్ కావాలి. ఈ పట్టణాలు వారు కనాన్లో ప్రవేశించినప్పుడు గిబియోనీలు అక్కడ ఉన్నారు. యెహోషువ వారికి స్వాస్థ్యాలు పంచిపెట్టినప్పుడు ఈ గిబియోను అనే ఈ పట్టణము ఎవరికి వెళ్ళిందంటే, ఎవరికి లాట్లో ఎవరికి పోయింది? బెన్యామీనులకు పోయింది. బెన్యామీనులకు పోయింది. ఓకే, 21వ అధ్యాయం 17వ వచనం చూడండి. బెన్యామీను గోత్రం నుంచి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలములను, గెబను దాని పొలమును, అనానోతు దాని పొలమును, అల్మోను దాని పొలమును ఇచ్చిరి. సో ఈ కనాన్లో యాజకులకు ప్రాపర్టీ ఇవ్వలేదు, తెలుసు కదా. 48 పురాలు ఇచ్చారు. ఆ పురాలు ఇచ్చారు. ఈ 12 గోత్రాల మధ్య ఒక్కొక్క గోత్రం దగ్గర 4 పురాలు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే వారు ఆ సెంట్రలైజ్డ్ యెరూషలేములో లేకపోతే ఆ మందసం ఉన్న ప్రదేశంలో కాకుండా వారు ప్రజల మధ్య ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల తరపున బలి అర్పణలు జరిగించాలి. కాబట్టి ఒక్కొక్క గోత్రానికి అప్పగించబడిన ఆ స్థలంలో 4 పురాలు యాజకుల కొరకు అనగా లేవీలకు కేటాయించారు. సో ఈ గిబియోన్ అనేది బెన్యామీనులకు కేటాయించబడిన స్థలము. ఆ బెన్యామీనులకు కేటాయించిన స్థలంలో 4 గ్రామాలు లేవీలకు ఇచ్చారు. ఆ లేవీలకు ఇచ్చిన 4 గ్రామాల్లో గిబియోన్ ఉంది. నేను మరలా చెప్తాను. యెహోషువ కాలంలో వారు కనాన్లో ప్రవేశించిన తర్వాత గిబియోనీలో వచ్చి దాసోహం అవుతారు. వారిని దేవాలయంలో పనివారిగా పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ కనాను ప్రాంతాన్ని వివిధ గోత్రాలకు పంచిపెడుతున్నప్పుడు ఈ గిబియోను ప్రాంతము బెన్యామీనులకు వచ్చింది. ఆ బెన్యామీనుకు వచ్చిన ఆ ప్రాంతంలో ఒక్కొక్క గోత్రంలోంచి 4 గ్రామాలు సపరేట్ చేసి ఈ లేవీలకు ఇచ్చారు. వాటిలో గిబియోను ఉంది. గిబియోను ఒకటి ఉంది. సో గిబియోను ఎవరిది? ఇప్పుడు లేవీలది. ఎవరి స్వాస్థ్యం కింద ఉంది? బెన్యామీనులోంచి మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. బాగా అర్థమవుతుంది కదా. యూ నీడ్ టు ట్రాక్ దట్ వన్.
సో ఇంత వెనక్కి స్టడీ చేస్తే తప్ప అక్కడ ఎందుకు దావీదు అక్కడికి వెళ్ళకపోయాడు, భయపడ్డాడు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి కొంత మనకు అవకాశము కలుగుతుంది. కాబట్టి దావీదు ఈ కిర్యత్యారీము, ఈ గిబియోను ఇవన్నీ కూడా పక్కపక్కన ఉండే స్థలాలే. కాబట్టి 30వ వచనంలో దావీదు ఈ మందసాన్ని గిబియా నుంచి దావీదుపురంనకు తీసుకుని వచ్చాడని, మోషే చేయించిన ఆ ప్రత్యక్ష గుడారము, బలిపీఠం అది అక్కడే ఉంచేశాడు. అవి తీసుకొని రాలేదు. అవి తీసుకొని రాకుండా సపరేట్గా తాను చేయించిన గుడారంలో, కొత్త టెంట్లో దావీదు మందసాన్ని ఉంచాడు. కానీ మోషే చేయించిన గుడారం ఎక్కడుంది? గిబియోనులోనే ఉంది. సో ఆ తర్వాత మనము కొంత చరిత్ర మనము గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయంలో నేను ఈ ఒక్క దేవుడిని యెహోవా నివాస స్థలం ఇదే అని ఆ ఒక్క మాట మీదనే నేను ఇవన్నీ చెప్తున్నాను. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఆ ఒక్క మాట, ఎందుకు దావీదు ఈ స్థలాన్ని, దానికి ముందు ఎక్కడ ఉన్నారని చెప్పడానికి చేసే ప్రయత్నం ఇదంతా కూడా. అంతకుముందు షిలోహులో ఉన్నారు. షిలోహులోంచి గిబియోనుకి టెంట్, మోషే నిర్మించిన టెంట్, బలిపీఠం వెళ్ళింది. అదే రీతిగా అక్కడి నుంచి నిబంధన మందసాన్ని దావీదు తీసుకుని వచ్చి తన పురంలో పెట్టుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. 9వ అధ్యాయం 19 చూడండి మళ్ళా. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా వెళ్ళుడి, మీరు నాతో కూడా భోజనం చేయవలను అంటూ చెప్పడం కనబడుతుంది. ఆ తర్వాత 15వ అధ్యాయం 34 చూద్దాం. 15వ అధ్యాయం 34. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళను. సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు. సో ఈ గిబియా అండ్ గిబియోన్ రెండు ఒకటే. ఈ గిబియా ఎవరి ఊరు? సౌలుకు చెందింది. సౌలు పుట్టి పెరిగాడు అక్కడ. ఆ తర్వాత కాలంలో కూడా ఈ సౌలు యొక్క పితరుల్లో ఒకడు గిబియోన్ అని పేరుంది, కాబట్టి అతని పేరు మీద ఆ గ్రామానికి వచ్చిందని చెప్పేసి. సో అది బెన్యామీనుల ప్రాంతము, అది లేవీలకు అప్పగించబడిన గ్రామము. ఆ గ్రామములో సౌలు జన్మించాడు. సో ఈ నేపథ్యాలన్నీ కూడా మరి కనబడతాయి. అదే రీతిగా 2 శామ్యూయల్ 21లో 2 శామ్యూయల్ 1 శామ్యూయల్ ఈ రెఫరెన్స్ కొద్దిగా మిస్ అయింది. ఓకే, వాట్ ఎవర్. ఈ గిబియోను ప్రాంతంలో ఉన్నత స్థలం ఉంది. అక్కడ మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ బలిపీఠం ఉంది. సౌలు కాలంలో ఆ ప్రాంతంలో నిబంధన మందసం గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో సౌలు బల్యర్పణ జరిగించినట్లుగా సౌలునకు సమూయేలునకు విభేదం వచ్చినప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలు ఎక్కడికి వెళ్ళాడు? గిబియాలోని తన ఊరికి వెళ్ళిపోయాడు. సో గిబియా అనేది సాల్ యొక్క నేటివ్ ప్లేస్గా, అనగా నేటివ్ ల్యాండ్గా కనబడుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి దావీదు
కొద్దిగా సంశయించాడు. కాబట్టి అక్కడి నుంచి అతను ఆ గిబియా కిర్యత్యారీం నుంచి అక్కడి నుంచి అతను మందసం తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి మందసం తీసుకొచ్చాడు. సో ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అతనికి కొద్దిగా బెరుకుగా ఉన్న అవకాశాలు మనకు కనబడతాయి. సో ఇక్కడ దినవృత్తాంతం 21వ అధ్యాయంలో దేవుడు ఒర్నాను కళ్ళము దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళము దగ్గర బలి అర్పణ గావించాలని ఒక కొత్త ప్రదేశాన్ని చూపిస్తాడు. 21st చాప్టర్. ఇదే విషయం మనకు సమూయేలు 2వ సమూయేలు చివరి అధ్యాయంలో కూడా మనకు ఈ విషయం కనబడుతుంది. 2 Samuel 24. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఆజ్ఞ ఇచ్చిన చొప్పున పోయాను. అరౌనా రాజునకు అతని సేవకులకు తన దాపునకు వచ్చి చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి. సో ఈ 2 చోట్ల కూడా ఇక్కడ ఒర్నాన్ ఉంది, ఇక్కడ అరౌనా ఉంది. అనగా హీబ్రూ భాషలో ప్రొనౌన్సియేషన్స్ కొద్దిగా డిఫరెన్స్గా ఉంటాయి కాబట్టి ఇద్దరు ఒకటే. సో దావీదు వెళ్ళి దేవుడు చూపించిన ఆ ఒర్నా కళ్ళాన్ని అక్కడ బలిపీఠం కట్టాలి అంటే ఆ రాజు ఎదురుగా వచ్చి 2 చోట్ల ఉంది. 2 Samuel 24లోను, అదే రీతిగా 1 Chronicle 21లో ఇన్ఫర్మేషన్ రాబడింది. కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. కానీ 2 చోట్ల కూడా అతను ఉచితముగా ఆ స్థలము ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. కానీ దావీదు అంటాడు, నేను ఉచితంగా పొందిన దాన్ని నా దేవునికి అర్పించలేను, కాబట్టి నేను వెల ఇచ్చి కొంటానంటాడు. అంతకుముందు అబ్రహాం కూడా మక్ఫేలా గుహ కొంటాడు కదండి, ఆ హేతు కుమారుల దగ్గర కొంటాడు. సో ఆ రీతిగా దావీదు కొన్నప్పుడు ఎంతకు కొన్నాడు అన్నదాన్ని ఒకసారి జ్ఞాపకం చేద్దాం. 2 Samuel 24 and 24. రాజు, నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద కొందను, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడిని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనా చెప్పి ఆ కళ్ళమునకు ఎడ్లకు 70 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలి అర్పించును. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకించగా ఆ తెగులు ఆగిపోయి ఇశ్రాయేలు విడిచిపోయాను. ఎంత కొన్నాడండి? 70 తులముల వెండి. ఓకే. దినవృత్తాంతం గ్రంథము మొదటి గ్రంథము 21వ అధ్యాయము 23 చదువుదాం. ఒర్నాను రాజైన నా ఏళ్ళవాడు దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్లుగా చేయనుగాక, ఇదిగో దహన బలులు, ఎద్దులు, కట్టెలకై నురిపిడి సామగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇదంతా నేను ఇచ్చేదని దావీదునకు. అందుకు రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలి అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుందునని ఒర్నాతో చెప్పి ఆ భూమిని 600 తులముల బంగారమునకు ఇచ్చింది. సో 600 తులముల బంగారము ఈజ్ ఈక్వల్ 50 తులముల వెండి. ఏమర్థమవుతుంది మనకి? అది అప్పట్లో వెండి విలువ. సో 50 తులముల వెండి ఈజ్ ఈక్వల్ టు 600 తులముల బంగారం. సో ఇప్పుడు కూడా అలా మారితే బాగుండేది కదా. సో హవెవర్ ఆ రీతిగా అతను ఆ స్థలాన్ని కొంటాడు. కొన్న తర్వాత అక్కడ దావీదు ఆ స్థలంలో దేవుడు చూపించాడు కాబట్టి ఆ స్థలాన్ని చూసి దావీదు అనే మాట, దేవుడిని యెహోవా నివాస స్థలము ఇదే. సో ఈ మాటకు మరొకసారి నేను 2 Chronicle 3rd చాప్టర్ చూడండి. 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయము. మొదటి 2 వచనాలు. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున
అనగా యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టను ఆరంభించెను. సో దావీదు ఏమన్నాడు? దేవుడని యెహోవా నివాస స్థలము ఇదే అన్నాడు. ఇది ఒర్నాను కళ్ళం, యెబూసీయుడైన అనగా జెబూసైట్. సో ఆ జెబూసైట్స్ దగ్గర ఆ కొన్న ఆ స్థలంలోనే దావీదు ఇది యెహోవాకు నివాస స్థలం అని చెప్పిన ఆ స్థలంలోనే సొలొమన్ స్టార్టెడ్ బిల్డింగ్ ది టెంపుల్. అక్కడ ఇంకొక మాట రాయబడింది, అది మోరియా పర్వత ప్రాంతం అని చెప్పేసి. సో ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఏ పర్వతం మీద ఉంది? మోరియా పర్వతం కదండి. సో మోరియా పర్వతం అనగానే ఆదికాండంలో ఒక విషయం జ్ఞాపకం రావాలి. ఎస్. సో అబ్రహాము ఇస్సాకును బల్యర్పణ గావించడానికి తీసుకెళ్ళిన స్థలము అక్కడ. ఒకసారి చూద్దాం జెనసిస్ 22. అక్కడ దేవుడు ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఈ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టును, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడను. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుంచి అబ్రహామును పిలిచి ఇట్లనను, నీవు నీకు ఒక్కడే అయిన నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరపు వందల ఇసుకలను ఈ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులందరూ నీ సంతానం వలన ఆస్వాదించబడదని నా తోడని ప్రమాణం చేసిన యెహోవా సెలవిచ్చెను. సో అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు సేమ్ వాగ్దానం ఇస్తాడు. అలాగే 15వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మరలా ఆ వాగ్దానం రిపీట్ చేయబడుతుంది. కానీ 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరిశోధిస్తాడు. అంటే శోధించడం కాదు, పరిశోధించడం, టెస్టింగ్ కాదు, ఇన్వెస్టిగేషన్. ఆయన హృదయాన్ని పరిశోధిస్తాడు. సో పరిశోధించినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము విజయాన్ని సాధించినప్పుడు ద ఫైనల్ కన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్, ద ఫైనల్ కన్ఫర్మేషన్ ఆఫ్. సో అది మోరియా పర్వతం మీద. కాబట్టి ఆ మోరియా పర్వతం మీద విశ్వాసులకు తండ్రి, అదే రీతిగా ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడైన అబ్రహామునకు వారి దేవుడైన యెహోవా దేవునికి మధ్య నిబంధన జరిగింది. సో ఆ నిబంధన మందసాన్ని వారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫైనల్లీ ఎక్కడ వచ్చింది, ఎక్కడ ఆగింది? ఎక్కడైతే అబ్రహామునకు దేవునికి మధ్య నిబంధన జరిగిందో ఆ స్థలంలో ఆ నిబంధన మందసాన్ని పెట్టడం, అక్కడ సొలొమోను దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. సో ఈ ఒక్క మాట, దేవుడు ఏర్పరిచిన స్థలం ఇదే అనే ఈ ఒక్క మాట గురించి నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు తీసుకొని రావాల్సి వచ్చింది. మరియు దేవుడిని యెహోవా నివాస స్థలం ఇదేనని 1 Chronicles 22nd చాప్టర్లో దావీదు అన్న మాట మనకు కనబడుతుంది. సో ఇంకా ఆ తర్వాత కొంచెం క్లుప్తంగా మనం వెళ్దాం. ఆ స్థలము ఇదే అని చెప్పి దావీదు ఏం చేస్తుంటే 2వ వచనం నుంచి 5వ వచనం వరకు, తర్వాత దావీదు ఇశ్రాయేలు దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరము కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించను. వాకిళ్ల తలుపులు కావలసిన మేకులను కేమి, చీరలకేమి విస్తారమైన ఇనుమును, తోచశక్యమంత విస్తారమైన ఇత్తడిని, ఎంచ 40 కాలంత దేవదారం రాళ్ళను దావీదు సంపాదించను. సీదోనీలు, తూరీలు దావీదునకు విస్తారమైన దేవదారం రాళ్ళను తీసుకుని వచ్చుచుండరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్టుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలె కాగా దానికి కాల్సిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉండెను. సో ప్లేస్ వాజ్ డిసైడెడ్ బై డేవిడ్. అది ఎవరు చూపించారు? దేవుని దూత, దేవుడు పంపించిన దేవుని దూత గాదుకు చెప్పగా గాదు ద్వారా దావీదులకు చెప్పబడింది. సో స్థలము, దేవాలయ స్థలము దేవుడు చూపించాడు, దావీదు నిర్ణయించాడు. అలాగే దేవాలయాన్ని నిర్మించడానికి కావాల్సిన వస్తు సామాగ్రి యావత్తు కూడా
దావీదు ఒక్కొక్కటిగా సమకూరుస్తాడు. అలాగే అక్కడ పని చేయటానికి ఇశ్రాయేలు దేశం ఉన్నటువంటి అన్య జాతి వారిని, ఎవరైతే వారు కాంప్రమైజ్ అయిపోయి మేము వెళ్ళము, ఇక్కడే ఉంటాము, మీకు పనివారిగా ఉంటాము, మీ ఆలయంలో కట్టెలు నరుకుతాము, నీళ్లు చేస్తాము అని అన్నారో అటువంటి వారిని ఆల్రెడీ వాళ్ళు సరెండర్ అయ్యారు కాబట్టి, వీళ్ళు దాసులుగా తమకు తాము అప్పగించుకున్నారు కాబట్టి వారిని పనివారిగా అప్పగించుకున్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, తర్వాత కాలంలో సొలొమోను దేవాలయం నిర్మిస్తున్నప్పుడు తన సొంత ప్రజలను వెట్టి పనివారుగా వాడుకుంటాడు. తన సొంత ప్రజలు ఇశ్రాయేలుని వెట్టి పనిగారు కొన్ని వేల మందిని, నేను తర్వాత అది మనం నెక్స్ట్ క్లాస్లో మనం అది చూడవచ్చు. ఇక్కడ దావీదు ఎవరిని వాడుకున్నాడు పని కోసం? లేబర్గా ఎవరిని వాడుకున్నాడు? తమ మధ్య ఉన్నటువంటి అన్య జాతుల వారిని వాడుకున్నాడు. అనగా ఇశ్రాయేలు ప్రజలను అనగా వారు ఇచ్చేలా. ఇంకోటి ఏంటంటే, బానిసత్వం నుంచి బయటికి వచ్చిన ప్రజలు బానిసత్వం యొక్క కష్టం ఏంటో వీళ్ళకి తెలిసింది. తిరిగి దేవాలయ నిర్మాణం కొరకు ప్రజలను బానిసలుగా చేయడం మంచిదేనా? అది సొలొమోను విషయం వచ్చినప్పుడు నేను అది చూపిస్తాను అది తర్వాత. ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ, ఈ తర్వాత చాప్టర్స్ అన్నీ కూడా మనకు ఏం తెలుస్తాయంటే, దావీదు తన మరణకాలం వచ్చినప్పుడు, చివరి గడియ వచ్చినప్పుడు, తన కుటుంబం గురించి కానీ, తన కుమారుల గురించి కానీ, తాను సంపాదించిన ఆస్తి ఐశ్వర్యాల గురించి కానీ, వాటి పంపకాల గురించి కానీ, రాజ్యం గురించి కానీ, లేకపోతే నా తర్వాత రాజ్యం ఏమవుతుంది అన్న విషయాల గురించి కానీ ఆలోచించకుండా హీ వాజ్ టోటల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది బిల్డింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్. చివరి దినాల్లో దేవాలయము నిర్మించాలి, దాని గురించే ప్రయాసపడతాయి. ఈ చివరి అధ్యాయాలన్నీ కూడా దాని గురించే రాయబడ్డాయి. సో క్లుప్తంగా ఒక్కొక్కటికి వెళ్తే, మొదటి 5 వచనాలు వస్తు సామగ్రి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత సొలొమోను పిలిపించి సొలొమోనుకు ఒక విషయం చెప్తాడు. 7వ వచనం చూడండి. నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించవలని నా హృదయమును నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధము జరిగించిన వాడవు, నీవు నా నామ మందిరము కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీద ఓడ్చితివి. నీవు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలగజేతును, అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును. అతని దినంలో ఇశ్రాయేలు సమాధానము విశ్రాంతిని దయచేదురు. అతడు నా నామ నిమిత్తము మందిరము కట్టించును, అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ కనబడతాయి? 2 శామ్యూయల్ 7th చాప్టర్లో కనబడతాయి. అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ నీవు విస్తారమైన హత్యలు చేశావు, రక్తం ఒలికించావు, ఈ విషయాలు అక్కడ చెప్పబడలేదు. 2 శామ్యూయల్ 7th చాప్టర్లో దేవాలయం కట్టాలనుకుంటాడు, నాతాను ప్రవక్తకి చెప్తాడు, నాతాను ప్రవక్త ఓకే అంటాడు. రాత్రి వేళ దేవుడు నాతాను ప్రవక్తను చేసి, ఏంది దావీదా నాకు దేవాలయం కట్టేది అని చెప్పేసి, గొర్రెల కాపులో ఉన్న నేను తీసుకొచ్చాను, రాజుగా చేశాను, నెమ్మది కలగ చేశాను, అతనికి పోయి చెప్పు, అతని సంతానం కలగజేస్తాను, ఆ సంతానం కడుతుంది అన్నప్పుడు దావీదు లోపలికి వెళ్ళి, ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని ప్రభువా, నా కుటుంబం ఏ పాటిది అంటూ దావీదు కన్ఫెస్ చేస్తాడు. కానీ ద రీజన్ ఫర్ ది రిజెక్షన్, దావీదుని ఎందుకు కాదు అనడానికి దావీదు నోటనే స్వయంగా, నేను విస్తారంగా యుద్ధాలు చేశాను, రక్తం ఒలికించాను. సో సౌలు కాలానికి దావీదు కాలానికి ఉన్నది ఏంటంటే, సౌల్ కాలంలో అతడు పెద్దగా యుద్ధాలు చేయలేదు. అతని కాన్సన్ట్రేషన్ యావత్తు ఎవరి మీద ఉందంటే దావీదు మీదే ఉంది. సో దావీదు సౌలు చేత తరమబడుచున్నప్పటికీ కూడా ఫిలిస్తీన్లతో చేసిన కొన్ని యుద్ధాలు సౌలు తరపున దావీదే చేశాడు. గొల్యాతును చంపడం కానీ, ఆ తర్వాత నా కూతుర్ని ఇస్తాను అనగానే ఆ కూతురు కోసం పోయి చంపడం కానీ, ఇవన్నీ కూడా దావీదు చేస్తాడు. సౌలు ఉన్నప్పటికీ సౌలు తరపున దావీదు యుద్ధాలు చేస్తాడు. ఆ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తాడు, ఆ చుట్టుపక్కల వారితో యుద్ధం చేస్తాడు. కాబట్టి దావీదు తన మనస్సులో, తన హృదయంలో, నేను చాలా యుద్ధాలు చేశాను, రక్తం ఒలికించాను, కాబట్టి దేవుడు నా రక్తపు చేతులతో ఆయన మందిరం కట్టించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు అన్నాడు, నీ తర్వాత నీ కుమారుడు
కలుగుతాడు. అతని కాలంలో సమాధానం ఉంటుంది. అతని పేరు సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినంలో ఇశ్రాయేలుకు సమాధానం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. అతడు నా మందిరం కట్టించిన దేవుడు చెప్పాడు అంటూ ఎవరికి చెప్తున్నాడు? కొడుక్కి చెప్తున్నాడు. సో అంటే అప్పగింతలు. సో ఇందాక నేను చెప్పాను కదండి, దావీదు చివరి దినాల్లో అప్పగింతల్లో ఆస్తులు లేకపోతే కుటుంబ సమస్యలు. అయ్యా నేను చచ్చిపోతున్నాను రా, ఆ తర్వాత ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది కొడుకులు ఉన్నారు, మరి కొట్టుకుని చేస్తారేమో, ఇదిగో ఈ పురం నువ్వు తీసుకో, ఈ పురం నువ్వు తీసుకో. ఈ కాన్సన్ట్రేషనే లేదండి. కంప్లీట్గా టోటల్గా దేవుడు మందిరం కట్టాలనుకున్నాను, దేవుడు నన్ను కట్టొద్దన్నాడు. దానికి ఒక రీజన్. నా తర్వాత పుట్టబోయే కుమారుడికి సొలొమోను పెడతారు, అతని కాలంలో సమాధానం ఉంటుంది కాబట్టి నువ్వే కట్టాలంటూ అది చెప్పి 11వ వచనం, నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడిని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారం ఆయనకు మందిరంను కట్టించుదువు గాక. అలాగే 16వ వచనంలో, లెక్కింపలేనంత బంగారము, వెండియు, ఇత్తడియు, ఇనుములు నీకు ఉన్నవి కాబట్టి పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. సో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు పని స్టార్ట్ చేయి. నీకు కావాల్సిన వస్తు సామాగ్రి, బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ, కర్ర కానీ, కలప కానీ మొత్తం నీకు సమకూర్చి పెట్టాను. సో అన్నీ సమకూర్చి సొలొమోను పిలిచి దేవుని మందిరము ఆలయం నువ్వు కట్టాలి, ఆలయం కట్టాలని చెప్పేసి ఆ సొలొమోనుకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, లేకపోతే సొలొమోను ఎక్కడ కట్టకుండా ఆగిపోతాడేమని చెప్పేసి దావీదు చేసిన ప్రయాస మనకు ఈ 16 వచనాల్లో కనబడతాయి. ఆ తర్వాత 17 నుంచి 19 వరకు మనం చూస్తే, మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయవలని దావీదు ఇశ్రాయేలు అధిపతులకందరికీ ఆజ్ఞాపించిన ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టుపక్కల వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా, దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయములను అతని జనుల భయములను దేశం లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాకు వెదకుటకు మీ మనసును దృఢపరచుకొని ఆయన నిబంధనను, మందసమును, దేవుని ప్రతిష్టకరమైన ఉపకరణలు, ఆయన నామం కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. సో స్థలము నిర్ణయించాడు, వస్తువులను సమకూర్చాడు, తర్వాత కుమారుడికి చెప్పాడు, ఆ తర్వాత ఆ అధిపతులందరినీ పిలిచి యెహోవా మీకు తోడుగా ఉన్నాడు కదా, మీరు పనికి పూనుకోండి. అనగా ఒకవేళ అధిపతులు ఎవరైనా అబ్జెక్షన్స్ చెప్తారేమో, లేకపోతే వేరేగా గైడ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో సొలొమోనుకు చెప్పడమే కాకుండా అధిపతులకు కూడా మీ మనసును దృఢపరచుకొని మీరు పూనుకొని దేవుడైన యెహోవాకు పరిశుద్ధ స్థలము కట్టుడి అని చెప్పడం అనేది మనకు కనబడుతుంది. సో 23వ అధ్యాయానికి వచ్చేసరికి దాని కంటిన్యూషన్లోనే, దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాను కనుక అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించను. మరియు అతడు ఇశ్రాయేలు అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవిలలో చేర్చబడరి. కవిలు అంటే ఏంటండి? ఒకసారి 56వ కీర్తన చూడండి. 56వ కీర్తన 8వ వచనం చూడమ్మా. 56వ కీర్తన 8వ వచనం. కవిలే అమ్మా. కవిలు అంటే ఫుట్ నోట్స్ ఏముందండి? పుస్తకం. కవిలు అంటే ఏంటండి? పుస్తకం. నా కన్నీరు నీ కవితలో మనం పాడుతున్నాం కదండి. కవిత కాదు అది, కవిలే. ఆ పాట రాసిన అతనికి ఆ డిఫరెన్స్ తెలియలేదు. నా కన్నీరు నీ కవితలో దాచి ఉంచిన, కవితలో కాదు కవిలలో, పుస్తకంలో నా కష్టాలు, నా శ్రమలు కూడా పుస్తకంలో. సో ఇక్కడ కవిల అనే మాట ఇది వాడుతూ యాజకులను పిలుస్తాడు, లేవీయులను పిలుస్తాడు. వారిలో 30 సంవత్సరాలు పైబడిన వారిని
వారి సంఖ్య 38,000 మంది పురుషులు. సో 38,000 మంది పురుషుల్లో వారిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, లెక్కేయండి 24,000 మంది. 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండరి. 4,000 మంది ద్వారపాలకులుగా ఉండరి. ఎంత అయ్యారు? 4,000 మంది ద్వారపాలకులు ఉండి, మరియు 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమే దావీదు చేయించిన వాయిద్య విషయమును యెహోవాను స్తుతించువారుగా నియమించబడిరి. సో 38,000 మంది యాజకులను పిలిచి, దేవాలయం అప్పటికి నిర్మించబడలేదండి. సో ద కన్సర్న్ టువర్డ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దావీదు తను వెళ్ళిపోయిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ అనగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ డిస్టర్బ్ అవుద్దు అని చెప్పేసి అన్నీ తానే సిద్ధం చేస్తున్నాడు. ఆలయంలో 30 సంవత్సరాలు పైబడిన వారిని 38,000 మంది లెక్కబెట్టి, ఆ 38,000 మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ ఇస్తూ 24,000 మంది మందిరపు పని జరిగించువారని, విచారించువారని అనగా సూపర్వైజర్స్, 6,000 మంది అధిపతులు న్యాయాధిపతులని, 4,000 మంది ద్వారపాలకులని. వీళ్ళందరూ ఎవరికండి? ఎక్కడ? దేవాలయానికి. దేవాలయం అప్పుడు కట్టబడలేదు. దేవాలయం అప్పుడు కట్టబడలేదు. సో 4,000 మంది స్తుతి చేయవారు, క్వైర్. సో ఎంత అంటే చివరి దినాల్లో దావీదుకు దేవాలయం పట్ల, దేవుని పరిచర్య పట్ల జరిగే దీని గురించి ఎంత శ్రద్ధ ఉంది. అన్నీ ఒక స్ట్రక్చర్ ఒక ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఎటువంటి డిస్ప్యూట్స్ రాకూడదు అన్న ఉద్దేశంతో తాను ఇవన్నీ కూడా జరిగించడం అనేది జరుగుతుంది. దాదాపు 38,000 మంది ఆ రీతిగా ఇచ్చేశారు. తర్వాత 24వ వచనంలో పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరాలు మొదలుకొని అంతకు పైబడిన వారై తమ తమ పేరు లెక్క ప్రకారం ఒక్కొక్కరిగా ఎంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. అనగా 30 years పైన ఉన్న వారందరూ కూడా నాయకులుగా ఉన్నారు. 20 years and 30 years బిలో ఉన్న వారందరూ కూడా పనివారుగా, అనగా మంచి యూత్ యవనస్తులు కూడా అక్కడ లేబర్ ఉండదు కాబట్టి పనివారుగా ఉన్నారని. అదే రీతిగా వారికి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ 24వ అధ్యాయానికి వచ్చేసరికి అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా యాజకులకు లేవీలకు చెప్పారు. మరి అహరోను కూడా యాజకుడే కదా. అహరోను సంతతిని సపరేట్ చేయడానికి కారణం అంటే అహరోను అతని కుటుంబం ప్రధాన యాజకులు. కేవలము యాజకులకు మాత్రమే విధి విధానాలు. ఆనాడు మోషే చెప్తాడు ప్రత్యక్ష గుడారంలో, వీళ్ళు ఇవి మొయ్యాలి, వాళ్ళు అవి మొయ్యాలి, వీళ్ళు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి. ఇక్కడ దావీదు కూడా లేవీలు యాజకులకు వాళ్ళకి బాధ్యతలు అప్పగించిన తర్వాత 24వ అధ్యాయంలో అహరోను సంతతి వారికి కూడా వివిధ బాధ్యతలు అప్పగిస్తారు. 24వ అధ్యాయంలో అహరోను సంతతికి వెళ్ళిన వంతులు ఏమనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎబియాజరు అంటూ వారికి చీట్లు వేస్తారు. వంతుల ప్రకారం చీట్లు వేస్తారు. ఆ చీట్లు వేసినప్పుడు మొదటి చీటి మొదలుకొని చివరికి ఏ చీటీ వస్తుందంటే, ఒక్క నిమిషం చూస్తానండి. 18వ చూడండి. 23వ దెల్యాకును 24వది మయజ్యాకు పడెను. 24 విభాగాలు ప్రధాన యాజకత్వానికి అహరోను కుటుంబంలోంచి 24 గుంపులు చేస్తారు. 24 గుంపులు అంటే సంవత్సరానికి 52 వారాలు అయితే ఒక్కొక్క గ్రూప్కి, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క తరగతికి ఎన్ని వారాలు వస్తాయి? 2 వారాలు వస్తాయి. 2 వారాలు వస్తాయి. సో 24 తరగతులు ఉన్నాయి. అనగా అహరోను కుటుంబాన్ని 24 తరగతులుగా మార్చారు. 24 తరగతుల్లో ఒక్కొక్కరికి సంవత్సరానికి 2 వారాలు మాత్రమే వస్తాయి. జకర్యా ఎవరండి? ఏ తరగతి? ఒకసారి
10వ వచనం చూడండి. 7వది హక్కోజునకు, 8వది 24:10. 8వది జకరియా అబియా తరగతేనా? చూస్తారా మరి లూకాసు వార్త కదా? సో అబియా తరగతి క్రమం చొప్పున జకరియాకు ఆలయంలో పనిచేసే వంతు వచ్చింది. సో ఈ వంతు ఎలా ఉందంటే సబ్బాతు నుంచి సబ్బాతు వరకు 1 వీక్. ఆ 24 వారాలు అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ టర్న్ వస్తుంది. అనగా 2 వారాలు వరుసకు కాదు, 2 వారాలు వరుసకు కాదు. ఒక వారం కాగానే సబ్బాతు నుంచి ఒక సబ్బాతు కాగానే ఇంకొక, అలాగే 24 వారాలు అయిపోగానే మళ్ళీ ఒక 24 మంది వస్తారు అబియా తరగతి. అందుకే అతడు సేవ చేయు దినములు సమాప్తి కాగానే తన ఇంటికి వెళ్ళినని ఉంది. మనోళ్ళు దాన్ని చావు దినాలకు పెడుతున్నారు కదండి. సేవ చేయ దినములని చనిపోయినప్పుడు ఆ క్యాప్షన్ పెడుతున్నారు, తన ఇంటికి వెళ్ళని పెడుతుంటారు చాలామంది. అతడు సేవ చేయ దినములు సమాప్తిగానే, పాపం చనిపోలేదండి జకరియా, ఇంటికి వెళ్ళాడు అంతే. ఓకే, నేపథ్యం తెలియక చాలామంది అలా వాడుతూ ఉంటారు. సో 8వ తరగతి అబియా తరగతి, మరి ఆ రీతిగా వారికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అహరోను కుటుంబానికి. 25వ అదంతా 24వ అధ్యాయం అంతా కూడా అహరోను కుటుంబం గురించి రాయబడింది. 25వ అధ్యాయములో మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదూతును అనువారి కుమారులు కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి సితారాను, స్వరమండలమును, తాళములు వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులు రాజాజ్ఞ ప్రకారం ప్రకటించు. ఆసాపు చేతి కింద ఆసాపు కుమారులు జక్కూరు, యోసేపు, నెతన్యా, హర్యేలా అని వారు. సో వీరు అనగా 25th చాప్టర్లో డేవిడ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ క్వైర్, మ్యూజిషియన్స్ అండ్ క్వైర్. సో ఆరాధనలో క్వైర్ యొక్క ఎంత పాత్ర అనేది దావీదు ఆనాడే, అసలే అతను బై ప్రొఫెషన్ అతను మ్యూజిషియన్ కాబట్టి ఈ క్వైర్ మీద కూడా చాలా వాళ్ళ మధ్య ఈ ఆసాపే కదండి కొన్ని కీర్తనలు రాశాడు. కోరహు కుమారులను మోషే నియమించాడు, ఆసాపును దావీదు నియమించాడు. వాళ్ళు రాసిన కీర్తనలు మనకు కొన్ని ఉన్నాయి. సో ఆ రీతిగా 25వ అధ్యాయంలో ఈ సంగీత బృందం గురించి, ఆ సంగీత బృందము వారు వాయించే వాయిద్యముల గురించి రాస్తూ 7వ వచనం చూడండి. యెహోవాకు గానము చేయటంలో నేర్పు పొందిన తమ సహోదరుల్లో కూడా ఉన్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. క్వైర్ నెంబర్ ఎంత అండి? 288. అఫ్కోర్స్ అందరూ వాళ్ళకు కూడా వంతులు వేశాడు, వాళ్ళకు కూడా 2 వారాలకు ఒకరు అట్లా వంతులు వేశాడు. సో హీ కలెక్టెడ్ 288 persons యాజ్ ద క్వైర్ మెంబర్స్. ఆ సెలక్షన్లో ఆయన ఒక చిన్న క్లూ ఇస్తున్నది. ఏంటంటే 8వ వచనంలో తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకే చీట్లు వేసెను. సో నువ్వు శిష్యుడవి, నువ్వు ముందుండాలి, వెనకుండాలి, లేదా నువ్వు చిన్నోడివిరా, నువ్వు పెద్దోడివని. సో ఇక్కడ తారతమ్యాలకు చాలా చక్కగా రాయవలసిన అవసరం లేదు కదండి, ఆ మాట పెట్టవలసిన అవసరం లేదు. క్వైర్లో తారతమ్యాలు ఉంటాయని అప్పుడే దావీదుకు తెలుసు. కాబట్టి చిన్నోడని కానీ, పెద్దోడని కానీ, లేకపోతే గురువని, శిష్యుడని కానీ, అనగా నేర్పించిన వాడు కొంతకాలానికి శిష్యుడు డామినేట్ చేస్తాడు, కొంతకాలానికి హానోకుని దాటిపోతాడు కొడుకు. ఎందుకంటే వాడు 6 నెలల్లోనే అంత బాగా వాయిస్తున్నాడు, 6 monthsకే. ఆ స్టేజ్కి రావడానికి హానోక్కి దాదాపు 6 years పట్టి ఉంటుంది. సో నోబడి నోస్ ద హిడెన్ టాలెంట్స్ ఆఫ్ ఎనీవన్. సో ఆ రీతిగా వారిని ఎన్నుకొని వారికి కొన్ని మరలా వారికి కూడా 24 groups తయారు చేసి
ఆ క్వైర్ విభాగాన్ని తయారు చేస్తాడు. ఆ తర్వాత 26వ అధ్యాయంలో ద్వారపాలకుల విభాగం గురించి. సో ఎవరి సెక్యూరిటీ. సో వీళ్ళందరూ ఎవరండి? ఎవరు? దేవాలయము పనివారు. రాజమందిరములో రాజరికపు అనగా పరిపాలనా సంబంధమైన విభాగాలు కాదు, రాజ్య పరిపాలన సంబంధించినవి కాదు. సో డేవిడ్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది రూలింగ్. దేవాలయం గురించి ఇవన్నీ కూడా ఒక్కొక్క విభాగాన్ని విభజిస్తూ వాటి మీద కాన్సన్ట్రేట్. చివరి దినాలండి, వృద్ధుడైపోయాడు. నా కొడుకు చూసుకుంటాడులే అని విడిచిపెట్టలేదు. ప్రతి విభాగాన్ని ఎవరు ఏం చేయాలి, వారి కుటుంబాలు అది కంటిన్యూ చేయాలి. ఆ రీతిగా 26వ వచనం ద్వారపాలకుల గురించి మనకు తెలియజేస్తాడు 19వ వచనం వరకు. అదే రీతిగా 20వ వచనంలో కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠములకు వస్తువుల బొక్కసమును కాచువాడుగా నియమించబడను. ఈవెన్ టెంపుల్ ట్రెజరర్. అప్పుడు టెంపులే లేదండి, టెంపుల్ ట్రెజరర్ని కూడా దావీదు నియమించి అతని మాత్రమే కాకుండా మరికొంతమందిని లద్దాను కుమారులు కూర్చున్నది. గెర్షోనీయుల లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులు తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్న వారిని కూర్చున్నది. యెహీయేలీ కుమారుడైన జేతామును వారి సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసమును కావలి కాయువారై ఉన్నారు. అనగా వీరేమో కాపలా కాస్తారు, అతను ఏం చేస్తాడు? కస్టోడియన్ అనగా అకౌంటెంట్, రెస్పాన్సిబుల్ టు గివ్ అన్ అకౌంట్, టు కీప్ ది టెంపుల్ ట్రెజరీ. ఆ రీతిగా మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసం మీద ప్రధానిగా నియమించబడ్డాడు. ఈ రీతిగా ఆ విషయాన్ని కూడా తాను ఒక శ్రద్ధ వహించినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడితో కంప్లీట్ చేద్దాం. 27 నుంచి నేను నెక్స్ట్ వీక్ ప్రయత్నం చేస్తాను. 27, 28, 29 ఈ 3 అధ్యాయాలు. సో ఫైనల్లీ దావీదు యొక్క జీవిత కాలంలో ఎప్పుడైతే దేవుడు ఒక స్థలాన్ని చూపించాడో, ఇది దేవుని మందిరం కొరకు అనే స్థలం చూపించాడు, దాని పూర్వాపరాలు ఇశ్రాయేలుడిగా తనకు తెలుసు కాబట్టి అది అక్కడ మోరియా పర్వతం ఉంది, అక్కడే దేవుడు నిబంధన చేశాడు అనగా కన్ఫర్మ్ చేశాడు అబ్రహాముతో. కాబట్టి ఇక్కడే అని ఆ స్థలాన్ని నిర్ణయించడం కానీ, ఆ నిర్మాణానికి కావాల్సిన వస్తు సామగ్రిని సంపాదించడం కానీ, కుమారుని పిలిచి నేను రక్తం ఒలికించాను నువ్వే అని దేవుడు కోరుకున్నాడని కుమారుని హెచ్చరించి, అధికారులు ఎక్కడ అడ్డం చెప్తారని చెప్పి అధికారులకు సూచనలు ఇచ్చి, ప్రత్యేకించి లేవీయులను పిలిచి వారిని వివిధ విభాగాలుగా అనగా దేవాలయ నిర్వహణ విషయంలో కానీ లేకపోతే పనిపాట్ల విషయంలో కానీ ఎటువంటి డిస్ప్యూట్స్ గొడవలు రాకూడదని ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు విభాగించి ఇంత శ్రద్ధ ఆ వయసులో తాను వెళ్ళిపోతూ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ డేవిడ్ హ్యాస్ ఎ కన్సర్న్. తన గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ, లేకపోతే తన పరిపాలన గురించి కానీ, తర్వాత వచ్చే వారసత్వం గురించి కానీ, దీని గురించి వేటి గురించి కూడా దావీదు శ్రద్ధ పెట్టకుండా దేవుని పని మీద, దేవుని మందిరం మీద తన చివరి దినాలు కాన్సన్ట్రేట్ చేశాడు. నిజంగా దావీదును ఎందుకు దేవుడు హృదయానుసారి అన్నాడంటే తన హృదయమంతా దేవుడితో నింపబడింది. సో నెక్స్ట్ వీక్ మిగతా చాప్టర్స్ మనం కంప్లీట్ చేద్దాం. చిన్న మాట ప్రేయర్ చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి దావీదు యొక్క శ్రద్ధను గమనించినప్పుడు తండ్రి మేము చాలా చాలా లోపభూయిష్టంగా ఉన్నాం, చాలా వెనకబడి ఉన్నాం ప్రభువా. తన చివరి గడియల్లో తన తర్వాత ఎటువంటి సమస్యలు కలగకూడదన్న ఉద్దేశంతో తాను చేసిన ఏర్పాట్లు, తన శ్రద్ధ కానీ, తన మనస్సు కానీ, తన ఆలోచనలు కానీ
ఏ రీతిగా నీ వైపు నిమగ్నమై ఉన్నాయో అందరూ బట్టి ప్రభా దావీదును నా హృదయానుసారి అని పిలిచావు. అటువంటి దావీదును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ, మరి భవిష్యత్ కాలంలో ఇంకా కొన్ని అంశాలు దావీదు గురించి, దావీదు కుమారుడైన సొలొమోను గురించి ధ్యానం చేయబోతుండగా మీరే మాకు ఉపదేశం చేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు వారి భవిష్యత్తుకు సదా తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.